ద్వాపర యుగంలో ధర్మం 3 కాళ్ళపై నిలబడి, అధర్మం ఒక్క కాలిపై నిలబడి ఉండేది. అయినా కురువంశం హస్తినాపుర రాజ్యం ఎప్పుడూ సుభిక్షంగానే ఉండేది. అది ఎందుకో తెలుసా? ఎందుకంటే అక్కడ ధర్మాన్ని పరిరక్షించే రాజులు ఉండేవారు. అలాంటి గొప్ప రాజుల్లో ఒక్కడే శంతనుడు. ప్రజలు ఆయన పరిపాలనలో ఎంతో సంతోషంగా ఉండేవారు. ఒకరోజు శంతనుడు గంగానది తీరంలో నడుస్తూ ఉండగా ఒక అపూర్వమైన స్త్రీని చూశాడు. ఆమె ఎవరో కాదు, గంగాదేవి. శంతనుడు ఆమెను వివాహానికి అడిగాడు. కానీ గంగాదేవి అంగీకరించింది, కానీ ఒక షరతుతో అంగీకరించింది. నేను ఏ పని చేసినా నీవు ప్రశ్నించకూడదు అని ఒక షరతు పెట్టింది. శంతను మహారాజు వెంటనే అంగీకరించి వాళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారు. వివాహమైన తర్వాత గంగాదేవి బిడ్డల్ని ప్రసవించింది, కానీ ఒక్కొక్కరిని నదిలో ముంచేసింది. అలా 7 బిడ్డలు మాయమవగా శంతను మహారాజు ప్రశ్నించలేదు. కానీ 8వ బిడ్డను ముంచబోతున్నప్పుడు ఇది ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు. అడగగా అప్పుడు గంగాదేవి నిజాన్ని బయటపట్టింది. వీళ్ళంతా వసువులు. వశిష్ఠ మహర్షి శాపం వల్ల భూమిపై జన్మించారు. కానీ 8వ వసువు శాపం ప్రకారం భూమిపై ఎక్కువ కాలం ఉండాలి. ఇతడే నీ కుమారుడు దేవవ్రతుడు. ఇతన్ని నేను యోధుడిగా తీర్చిదిద్ది మళ్ళీ నీ వద్దకు తీసుకొని వస్తాను అని చెప్పి గంగాదేవి శిశువుని తీసుకొని వెళ్ళింది. సంవత్సరాల తర్వాత ఓ యువకుడు గంగానదిని తన ధనుర్విద్యతో ఆపాడు. అతన్ని చూసి ఆశ్చర్యపోయిన శంతనుడు, నీవెవరు నాయనా అని అడిగాడు. అడగగా యువకుడు నవ్వుతూ, నేను దేవవ్రతుడిని, గంగాదేవి కుమారుడిని, పరశురామ శిష్యుడిని అని చెప్పాడు. అంతే, భవిష్యత్తులో మహాభారతాన్ని మలుపు తిప్పే ధీరుడు భీష్ముడు ఈ విధంగా జన్మించాడు. కానీ భీష్ముడు పుట్టుక వెనక ఉన్న అసలైన రహస్యం తెలుసా? వసువులు ఎవరు? వాళ్ళు శాపం ఎందుకు పొందారు? వసువుల కథ కావాలంటే కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాయండి.